హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనం మొమెంటమ్ స్టాక్స్ అనేది పిక్ చేసుకోవడానికి ఈరోజు మనం స్కానర్ అనేది డిజైన్ చేద్దాం. సింపుల్ టెక్నిక్స్, కండిషన్స్ అనేది యూజ్ చేద్దాం. వెరీ బేసిక్గా ఇక్కడ చూడండి, మనకి స్టాక్ ఏదైనా తీసుకుంటే ఇలా వెళుతూ ఉంది క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ చేసుకుంటూ. ఇదేం చెప్తామంటే స్టాకు అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్, ఒకవేళ లాస్ట్ 3 days నుంచి కన్నా ఈ విధంగా ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఉంది అనుకోండి, హై కాదు, క్లోజింగ్ ప్రైస్ కంటే ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది హై ఉందనుకోండి, దీనికంటే ఈ క్లోజింగ్ ప్రైస్ హై ఉందనుకోండి, ఇదేంటంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అంటాం. అది అప్ ట్రెండ్, బట్ ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, దాని తర్వాత ఏం చేద్దామంటే కొన్ని ఫిల్టర్స్ అనేది యూస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది మనం యూస్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎప్పుడైతే 50 లెవెల్ క్రాస్ అవుతుందో మనకు సిగ్నల్ ఇచ్చేటట్టుగా. ఓకే, ఈ కండిషన్స్ అనేది ఒకసారి ఎలా రాయాలనేది ఇక్కడ చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే క్రియేట్ స్కాన్. సో మనకి క్లోజ్ ప్రైస్ కావాలి. ఓకే, క్లోజ్ ప్రైస్ డైలీ క్లోజు గ్రేటర్ దాన్ అనమాట. ఇది కూడా క్లోజింగ్ ప్రైసే కావాలి, ఎందుకంటే ప్రీవియస్ డే క్లోజ్ కదా మనకు కావాల్సింది. అందుకని 1 day క్లోజింగ్ ప్రైస్ అనేది చూడండి. డైలీ క్లోజ్ అంటే ఈ రోజుది, 1 day అంటే నిన్న జరిగిన క్లోజింగ్ ప్రైస్ కంటే పైన ఉండాలని చెప్తున్నాం సింపుల్గా. అగైన్ ఏం చేస్తున్నా, నేను క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నా. అయితే ఇక్కడ డైలీ క్లోజ్ కాదు, ఈ రోజు కాదు, 1 day ఎగో డేటా అనేది మనకు కావాలి. దాని తర్వాత ఇక్కడ మ్యాథమెటికల్గా గ్రేటర్ దాను అగైన్ క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నాం. అయితే 2 days ఎగోది కావాలి మనకి. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే నేను క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నా. ఎప్పుడుది 2 days ఎగోది కావాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ 3 days ఎగో క్లోజింగ్ ప్రైస్ కంటే పైన ఉండాలి. సింపుల్, రైట్. ఇక్కడ నేను స్కానర్ అనేది రన్ చేస్తే ఎన్ని స్టాక్స్ వచ్చినాయి? 277 స్టాక్స్ వచ్చినాయి. 277లో మనం ఫిల్టర్ చేయడం అంటే చాలా కష్టం. నేనేం చేస్తున్నట్టు అడిషనల్గా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఐ అనేది తీసుకొని క్రాస్ డెబో చూడండి. క్రాస్ డెబో ఇక్కడ నంబరే కదా మనం తీసుకుంటుంది. ఏ నెంబర్ పెట్టుకుంటున్నాం? 50 అనేది ఫిల్టర్ టెక్నిక్ అనమాట మనం యూజ్ చేస్తున్న పర్సనల్గా. రైట్, నేనేం చేస్తానంటే దీన్ని రన్ స్కాన్ అనేది కొడుతున్నాను. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి. ఇంతకుముందు 277 స్టాక్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 12 స్టాక్స్ వచ్చినాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రేయాస్ షిప్పింగ్ లాజిస్టిక్స్ ఉంది. ఒకసారి ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది సాటిస్ఫై అయిందా లేదా అని చెక్ చేద్దాం మనకి. ఓకే, జస్ట్ ఏంటంటే మనం రాసిన క్వైరీ కరెక్ట్గా ఉందా లేదా. ప్రీవియస్గా క్లోజ్ ఎక్కడుంది? ఇది. ఓకే, దాని తర్వాత క్లోజ్ ఇది, దాని తర్వాత క్లోజ్ ఇది. అంటే క్యాండిల్ హైయర్ హైలో వెళుతూ ఉంది, ఇది మొమెంటంలో ఉంది. దాని తర్వాత జీ మీడియా ఇండియన్ బ్యాంక్ అనేది వచ్చింది. ఒకసారి జీ మీడియా కూడా చూద్దాం. జీ మీడియా కార్పొరేషను, ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనం. ఎందుకంటే మనం తీసుకున్న క్వైరీ మొత్తం డైలీలో ఉంది. క్యాష్ మార్కెట్లో క్వైరీ అంతా కూడా డైలీలో తీసుకున్నాం, వీక్లీ కాదు. సో ఇది కరెక్టా లేదా అనేది చూస్తే ఇది క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఇది ఇండెసిషనే, కానీ దీనికంటే హైలో క్లోజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. డెఫినెట్గా ఇది మనకేంటంటే 1, 2, 3 రోజులు కూడా మొమెంటంలో ఉంది. అండ్ ఆర్ఎస్ఐ అబవ్ 50 ఉందా లేదా? 50 పైన ఉంది. అంటే డెఫినెట్గా ఇది మొమెంటంలో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వాటిలో మనం ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క స్క్రీనర్ పేరు ప్రైస్ యాక్షన్ తెలుగు మొమెంటమ్ అని పెడుతున్నాను ఫ్రెండ్స్. రైట్, అయితే డిస్క్రిప్షన్ ఏంటంటే 3 days హైయర్ హై అండ్ ఆర్ఎస్ఐ అబవ్ అనమాట. ఓకే, ఆర్ఎస్ఐ కొద్ది క్యాపిటల్లో పెడదాం, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. రైట్, అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను ఈ యొక్క లింక్ అనేది. అక్కడ నుంచి ఒకసారి యాక్సెస్ చేయండి. రిజల్ట్ ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన కమ్యూనిటీకి ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే కొన్ని స్టాక్స్ అనేది మన దాంట్లో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అనూహ్యంగా ఏంటంటే మూవ్ అవుతున్నాయి. ఓకే, ఫైన్, రైట్. డెఫినెట్గా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే మీ యొక్క చిన్న లైక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.